నమస్తే అన్న, ఎర్రగడ్డలు రేట్ లేవని మా ఊర్లో వాళ్ళకి పీకోబోమని చెప్తే మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళతో పాటు మేము కూడా వచ్చినాం కదా. మా అమ్మ కూడా వచ్చింది. మా అమ్మ ఏడతా అంటే నేను మోచా ఉన్నానా. ఒకరి దెబ్బ ఒకరికి ఆనందం అంటే ఇదేనేమో అన్న. వాళ్ళకైతే ఎర్రగడ్డలు రేట్ లేక నష్టం వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇంతమంది అయితే ఇంట్లో కూరాకులకి నారాకులకి జరుగుతుందని చాలామంది సంతోషపడతాడు. కానీ ఇంతమంది సంతోషానికి వాళ్ళు కారణమైనరు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా ఆ ఫలితం ఇస్తాడు. ఈరోజు ఎర్రగడ్డలో నష్టపోయిండొచ్చు, రేపు ఇంకో పైరులో ఖచ్చితంగా లాభం వస్తుంది. ఆ శివయ్య ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపడుస్తాడు, చూసుకోండి. మా అమ్మకు సాయం చేద్దామని ఎర్రగడ్డలు నేను కూడా కోసిన. చేయి చూడు ఎలా పోయిందో. అలవాటు లేని పని ఎప్పటికీ చేయకూడదు. ఊరకొచ్చానని కొయ్యమా అని చెప్పిన, అవి మోసేయాలక రోడ్డు మీదకి జ్వరం వచ్చిందన్న. నిజంగా అవతల మా అమ్మ అలాగే కష్టపడతా, నేను అలాగే కష్టపడి మొత్తానికైతే మోసి ఇంటికైతే తెచ్చుకుని ఉన్నా. పల్లెటూరులో పుట్టినాం కదా, చేలలో ఏం దొరికినా సరే ఊరికే వదులుకోము. మా కష్టం కోసం ఒక కామెంట్, ఒక లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. బాయ్ బాయ్.